తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా చైతన్యపురిలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా వేదిక ఆధ్వర్యంలో బ్రాహ్మణ సేవా సంస్థ చైర్మన్ డి నాగపద్మిని, రాజా వరప్రసాద్, ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా వేదిక సెక్రటరీ హేమలత ఈ ముగ్గుల పోటీలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో 30 మంది వరకు ముగ్గుల పోటీలో పాల్గొనగా ముఖ్య అతిథిగా డాక్టర్ సురభి లక్ష్మీ శారద హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అందరికీ కూడా బహుమానాలు. వాణి గారు సర్టిఫికేట్ ప్రైజ్ గెలుచుకున్నది చిరంజీవి రమాదేవి. అభినయ అందరికీ నమస్కారం. నా పేరు నాగపద్మిని. మేము BSS బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనుబంధ విభాగం ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా వేదికకు చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. మేము ఈ సంస్థ నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టాము. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు కండక్ట్ చేశాము. ఈ ముగ్గుల పోటీలకి సురభి అకాడమీ నుంచి లక్ష్మీ శారద గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాము. మా ఆహ్వానాన్ని మన్నించి ఆవిడ ఇచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం సుమారు ఎంతమంది ముగ్గులు వేసారు? సుమారుగా 20 మంది దాకా ముగ్గులు వేశారు. అందులో నుంచి ప్రైజులు అవి అన్నీ చీఫ్ గెస్ట్ లక్ష్మీ శారద గారు డిసైడ్ చేస్తారు. ఆవిడ చెప్పిన విధంగా బహుమతులన్నీ పంచబడతాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ సురభి లక్ష్మీ శారద. ఈ రోజున ఝాన్సీ లక్ష్మీబాయి వనితా వేదిక బ్రాహ్మణ సంఘ సమాఖ్య అనుబంధ విభాగంలో నేను చీఫ్ గెస్ట్గా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ 20 మంది దాకా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. వాళ్ళు ఎంతో చక్కటి ముగ్గులు వేశారు. అయితే వాళ్ళు వేసిన ముగ్గులు మన సంక్రాంతికి, మన సంస్కృతికి చిహ్నంగా ఉండే విధంగా, స్థానికంగా ఇప్పుడుండే పరిస్థితికి అర్థం పట్టే విధంగా ఉన్నట్లయితే వాటికి మేము ఆచితూచి మేము జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో చాలా చక్కటి ముగ్గులు వేశారు. ఎంతో ప్రోత్సహిస్తూ ఈ మహిళలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా వారికి మేము ఎక్కువ సహకారంగా ఉంటాము. సురభి అకాడమీ డైరెక్టర్ లక్ష్మీ శారద తెలియజేస్తున్నందుకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ నేను సహకరిస్తానని తెలియజేస్తున్నాను.